ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 22వ తేదీ నుండి శుక్రుడు 6వ ఇంట్లోకి ఉండడం వలన పని, ఆరోగ్యం మరియు సేవా కార్యక్రమాలలో దృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే సూర్యుడు 6వ ఇంట్లో ఉండడం వలన బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ చాలా అవసరం. బుధుడు 6వ ఇంట్లో ఉండడం వలన సమస్యల పరిష్కారం అవుతుంది. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. కాబట్టి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా విన్నట్లయితే మీకు ఏంటో అనేది అర్థమవుతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్నవారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. స్క్రీన్ పైన ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. ఈరోజు మిమ్మల్ని కాస్త నెమ్మదించి జీవితాన్ని సరిదిద్దుకోమని సూచిస్తుంది. ప్రారంభంలో మీ దృష్టి సృజనాత్మకంగా పిల్లలు లేదా వ్యక్తిగత ఆస్తులపై ఉంటుంది, కానీ తర్వాత వాస్తవం ముందుకు వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి మరియు రోజువారీ పనులు మీ శ్రద్ధ ఎక్కువగా కోరుకుంటుంది. ఈరోజు మీ పనులు, ఆరోగ్యం మరియు క్రమశిక్షణ అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అభివృద్ధి అనేది ఇప్పుడు పెద్ద మార్పుల ద్వారా కాకుండా స్థిరమైన కృషి ద్వారానే సాధ్యమని మీరు ఈరోజు గుర్తిస్తారు. 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో గురువు ఉండడం వలన మీకు లాభాలను మరియు నెట్వర్కింగ్ను ఇస్తారు. అయితే 8వ ఇంట్లో శని అష్టమ స్థానంలో మీకు అవసరం లేని పాత అలవాట్లను మార్చుకోమని నిశితంగా హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున మిమ్మల్ని అంతర్గతంగా మారుస్తుంది. అలాగే ఈ రోజున మీ ఆలోచనల పట్ల మీరు ఉత్సాహంగా మరియు నమ్మకంగా ఉంటారు. నాయకత్వ బాధ్యతలు లేదా సృజనాత్మక పనుల్లో మీ ప్రతిభ అందరికీ కనిపిస్తుంది. అలాగే పని ఒత్తిడి పెరుగుతుంది. డెడ్లైన్స్, పోటీ లేదా కార్యాలయాల రాజకీయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీరు ఇతరుల కంటే ఎక్కువ కష్టపడతారు. గుర్తింపు నెమ్మదిగా వస్తుందని అనిపించవచ్చు, కానీ ఈ సమయం ఓర్పుకు ఒక పరీక్ష. మీరు ఏకాగ్రతతో ఉండి అనవసర గొడవలకు దూరంగా ఉంటే మీ కృషి నెమ్మదిగా ఫలిస్తుంది. ఇక 7వ ఇంట్లో రాహు ఉండడం వలన సహోద్యోగులు లేదా క్లయింట్లతో వ్యవహారాలు అనూహ్యంగా ఉండవచ్చు. వారితో దౌత్యంగా వ్యవహరించడం చాలా మంచిది. ఏదైనా వెంటనే ప్రశంసల కోసం ఆశించకండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే మీకు ఈ రోజున లాభదాయకంగానే ఉంటుంది. 11వ ఇంట్లో గురువు ఉండడం వలన స్నేహితులు, సీనియర్లు లేదా వృత్తిపరమైన సర్కిల్స్ నుండి మద్దతు లభిస్తుంది. అయితే 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఆరోగ్యం, ఇన్సూరెన్స్, రిపేర్లు లేదా కుటుంబ బాధ్యతలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు. రిస్క్ ఉన్న పెట్టుబడులకు మరియు స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి. పాత బాకీలు తీర్చడం మరియు అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఈ రోజున పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు. సరియైన దినచర్య లేకపోతే జీర్ణ సమస్య, వెన్నునొప్పి లాంటివి వస్తాయి. నీరసం వస్తుంది. చిన్న ఆరోగ్య సమస్యకు నిర్లక్ష్యం చేయకండి. సమయానికి నిద్ర, తేలికపాటి వ్యాయామం మరియు సమతుల్య ఆహారం చాలా ముఖ్యం.
ఈ రోజున బంధాలు కాస్త సున్నితంగా ఉంటాయి. మీ రాశిలోనే జన్మరాశిలో కేతువు ఉండడం వల్ల కొన్నిసార్లు మీరు నిర్లిప్తంగా లేదా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. జీవిత భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం మరియు శ్రద్ధను ఆశించవచ్చు. మీరు మీలోనే మునిగిపోతే అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ భాగస్వామితో కాస్త సమయం గడపండి. అలాగే పిల్లలు లేదా కుటుంబంలోని పెద్దవారి విషయాలలో ఓర్పు చాలా అవసరం. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసేవారికి పరిచయాలు పెరుగుతాయి. నెట్వర్కింగ్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈరోజు నిర్వహణ కష్టంగా అనిపించవచ్చు. భాగస్వాముల విషయంలో జాగ్రత్త ఉండండి. కేవలం మాటల మీద ఆధారపడి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. లెక్కల పక్కాగా ఉంచుకోండి మరియు ఒప్పందాలను స్పష్టంగా చేసుకోండి. వ్యాపారస్తులకు ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. ఆలస్యమైన ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ భాగస్వాముల్ని కూడా ఎవరిని నమ్మకండి. మీరు చేసేది ప్రతి పనైనా మీరు ఉంచుకోండి లేదా మధ్యవర్తిగా ఒకరిని ఉంచండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు పోటీ లేదా అంచనాల వల్ల ఒత్తిడి కలగవచ్చు. అలాగే కష్టపడుతున్న ప్రగతి నెమ్మదిగా ఉందని అనిపించవచ్చు. ఒక పద్ధతి ప్రకారం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేసుకోండి. నిలకడగా చదవడమే విజయానికి మార్గం. షార్ట్ కట్ వెతకవద్దు, ఎందుకంటే పూర్తిగా నష్టపోతారు. గతంలో ఎన్నో కష్టాలు చూశారు. ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం వచ్చింది. కాబట్టి మీరు నిజాయితీగా వెళ్తే అది మీకు ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే సమాజంలో మంచి పేరు హోదా కలుగుతుంది. సామరస్యం కోసం మీరు కొంచెం ఎక్కువ ప్రయత్నం మరియు అవగాహన చూపించాల్సి ఉంటుంది. అలాగే గొడవలు, అతిగా పని చేయడం మరియు ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. జన్మరాశిలో ఉన్న కేతు మిమ్మల్ని అంతర్ముఖంగా మరియు నిర్లిప్తంగా ఉంచుతాడు. అలాగే ఈ రోజున క్రమశిక్షణ మరియు ఓర్పు ద్వారానే విజయం సాధిస్తారు. నెట్వర్కింగ్ ద్వారా లాభాలు చాలా పొందుతారు. కానీ ఖర్చులు పెరగవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు చాలా మంచివారు. ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే ఎంతో ఇబ్బందులు అనేవి మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఎలాంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి.